జైతాపూర్లో అట్టహాసంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించిన ఎమ్మెల్యే కలెక్టర్. నిజామాబాద్ అక్టోబర్ 25 నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఇందిరమ్మ ఇల్లును ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులను అభినందిస్తూ వారిచే గృహ ప్రవేశాలు చేయించారు. తమ సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. పేదలకు అన్ని సదుపాయాలతో కూడిన సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల నిధులు అందిస్తుందని అన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయిస్తున్నామని, ఐకేపీ మెప్మా ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేయిస్తున్నారని గుర్తు చేశారు. ఈ తోడ్పాటును అందిపుచ్చుకొని తన నియోజకవర్గంలోని జైతాపూర్ గ్రామంలో 10 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తున్నారని, మరి 60 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం కావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని హర్షం వెలిగించారు. కార్మికులకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో కాకుండా చిన్న వాళ్ళకు కనీస సౌకర్యాలు ఉండాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉండాలని 2-3 లక్షలు కాకుండా 5 లక్షలతో ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించాం. దాంట్లో భాగంగానే ఇక్కడ చాలా మంది కార్మికులు ఉంటారు. పోయిన కలెక్టర్ గారు, ఈ కలెక్టర్ గారు, మేమందరం సబ్ కలెక్టర్ గారు చిన్న వాళ్ళకు సాయం అవుతుందనే ఉద్దేశంతో మరి 125 హౌసెస్ ఇచ్చాం. దాంట్లో బహుశా ఇప్పుడు 60-70 స్లాబులు పట్టాయి, కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళు గృహప్రవేశానికి పిలిస్తే తప్పనిసరిగా ఇంకా ఏదైనా రోడ్స్ కానీ ఏదైనా ఉంటుందేమో, ప్లస్ వీళ్ళని ప్రోత్సహించడానికి కొన్ని గ్రామస్తులు పిలిచిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఒకటి నాకు సంతోషం ఏమనిపిస్తుందంటే
గతంలో కాకుండా మీరు రైతు బాగా పెంచుకున్నారు మంచిగా 4 ఫీట్ల దాకా పెంచారు 3-4 ఫీట్ల పైన పెంచితే ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది గాలి సర్క్యులేషన్ అవుతుంది ప్లస్ అందరూ కూడా దూరం రాకుండా నెట్లు పెడతామే కొందరు పెట్టారు కొందరు పెట్టలేదు మీరందరూ దోమలు రాకుండా నెట్టు పెట్టుకొని తీసి పెట్టుకుంటే మనకు చెంకులు రాకుండా మంచి గాలి వస్తుంది తప్పనిసరిగా ఇటు 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 2 సైడ్లు ఓపెన్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా మీరు వాస్తు ఎవరు చెప్పినారు కానీ వాస్తుకు పర్ఫెక్ట్ పెట్టుకున్నారు నార్త్ ఈస్ట్ డోర్లు మన కిచెన్ కరెక్ట్ పెట్టిండ్రు ఇవన్నీ పెట్టినందుకు మీరు మంచిగా కట్టుకున్నందుకు మీ గ్రామస్తులు అన్ని విధాలుగా చైర్మన్ కానీ నారాయణ కానీ సూర్యబాబు కానీ వీళ్ళందరూ ప్రోత్సహించి మీకు శాలరీ కూడా వేరే దానికి పోతే మనం తల్లి 300 కట్టుకుంటాం మీకు ₹1 కట్టకుండా శాలరీ ఇస్తా ఉన్నారు అది కూడా తక్కువ జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా మరి వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకొద్దిసేపు ఉండాలనుకున్నా మరి కలెక్టర్ గారికి మన మీటింగ్స్ ఉన్నాయి 12 గంటలకు కంపల్సరీ పోవాలని చెప్తూ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ దీనికి ఒకసారి తప్పనిసరిగా కట్టాలి అవి కూడా కట్టమని చెప్తున్నాను సంతోషం